ప మ ని ధ ప ని ధ ప మ గ ధ ప మ ధ ప మ గ రి ప మ గ రి స ని ధ ని రి స ని ధ ని రి స ని ధ ని రి స. ఇప్పుడు గ్యాస్ట్రిక్ అల్సర్ లేక స్టామక్ అల్సర్ అంటే కడుపులో పుండి, ప్రేగుల్లో పుండు దీని గురించి తెలుసుకుందాం. అంటే భోజనం అయిన తర్వాత కడుపు నొప్పి వస్తుంది, వాంతి ఉంటుంది, వాంతిలో రక్తం కూడా పడవచ్చు, మలంలో కూడా రక్తం పడవచ్చు. ఈ గుణాలు ఉన్నట్టయితే కడుపులో పుండు ఉన్నట్టుగా భావించాలి. ఈ నొప్పి దీర్ఘకాలంగా ఉండి అంటే దాన్ని పెప్టిక్ అల్సర్ అంటారు. ఆ పెప్టిక్ అల్సర్ రూఢిగా మనకు తెలిసినట్టయితే హైడ్రాసిస్ మదర్ టించర్లో ఉదయం 10 చుక్కలు సాయంకాలం 10 చుక్కలు చప్పుని కొన్నాళ్ళు వాడినట్టయితే, దాంతోపాటుగా జెరేనియం మ్యాక్యులేటమ్ మదర్ టించర్ ఇది కూడా 10 చుక్కలు, అదే హైడ్రాసిస్ 10 చుక్కలు, జెరేనియం మ్యాక్యులేటమ్ 10 చుక్కలు రెండు కలిపి 20 చుక్కలు కలిపి రోజుకి 2 సార్లు చప్పుని వాడినట్లయితే చాలా కాలం వాడవలసి వస్తుంది. దానివల్ల గ్యాస్ట్రిక్ అల్సర్స్ అన్నీ కూడా తప్పకుండా తగ్గి తీరుతాయి. గ్యాస్ట్రిక్ అల్సర్ వండి నొప్పితో పాటు వాంతి అవుతుంది. వాంతి పచ్చని ద్రవంలో పోతుంది. తాగిన దానికంటే ఎక్కువ వాంతి అవుతుంది. దీనికి ముఖ్యమైనటువంటి మందు కాలిబైక్రోమికం 30 పొటెన్షియల్లో రోజుకి 3 సార్లు వాడాలి. అవసరమైతే పెద్ద పొటెన్షియల్ వాడవలసి వస్తుంది. దీనివల్ల గ్యాస్ట్రిక్ అల్సర్ తప్పకుండా తగ్గుతుంది. ఈ కాలిబైక్రోమ్తో పాటుగా పై చెప్పినటువంటి హైడ్రాసిస్, జెరేనియం మ్యాక్యులేటమ్ అనే మదర్ టించర్స్ కూడా వాడుతున్నట్టయితే సాధారణంగా వచ్చేటువంటి ఈ గ్యాస్ట్రిక్ అల్సర్ అనేది కూడా తగ్గడానికి వీలుంది. కాఫీ పొడం రంగులో వాంతి అవుతుంది. ఆహార పదార్థాలు కడుపులో ప్రవేశించగానే నొప్పి ఎక్కువైపోతుంది. దీనికి ఒరింతో గ్యాలం మదర్ టీచర్లో రోజుకు 2 సార్లు చెప్పిన వాడాలి, కొన్నాళ్ళు వాడాలి. లేకపోతే 30 పొటెన్షియల్ అయితే రోజుకు 3 సార్లు చెప్పని కొన్నాళ్ళు వాడవలసి వస్తుంది. గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఉంటాయి. వాటికి వేడి పాలు త్రాగడం వల్ల ఆ నొప్పి తగ్గుతుంది. దీనికి గ్రాఫైటిస్ 30 పొటెన్షియల్లో వాడవలసి వస్తుంది. అవసరమైతే పెద్ద పొటెన్షియల్ కూడా వాడవలసి వస్తుంది. నొప్పి ఎక్కువగా ఉంటే మిగతా మందులతోటి ఆల్టర్నేట్ చేసి వాడవలసినటువంటి మందు ఎట్రోపిన్ 30. దీనివల్ల త్వరగా గుణమిస్తుంది, రోగికి స్వస్థత త్వరగా చేకూరుతుంది. గ్యాస్ట్రిక్ అల్సర్స్, డ్యూయోడినల్ అల్సర్స్ ఈ రెండింటికి కూడా ముఖ్యమైనటువంటి మందు యురేనియం నైట్రియం 3x పొటెన్షియల్లో రోజుకి 3 సార్లు చెప్పని కొన్నాళ్ళు వాడినట్లయితే ఆ గ్యాస్ట్రిక్ అల్సర్స్, డ్యూయోడినల్ అల్సర్స్ కూడా పూర్తిగా మారిపోతాయి. ఈ యురేనియం నైట్రియం 3xని పై చెప్పినటువంటి ఇండికేటెడ్ డ్రగ్స్తో ఆల్టర్నేట్ చేసి వాడుతున్నట్లయితే త్వరగా నయం అవుతుంది.